పేతురు ఏం చెప్పాడు? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని చెప్పాడు. ఈ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు నిజంగా ప్రభుని ప్రేమించిన అనుభవం పేతురు కలిగి ఉన్నాడా? ఇప్పుడు మనం చెప్పినట్టే చెప్తా ఉన్నాడు పేతురు. ఏమని? ప్రేమిస్తున్నానయ్యా అని. వాస్తవంగా భూతద్దంలో చూస్తే అది నిజం కాదు. మనం కూడా చెప్తాం, నేను ప్రభుని ప్రేమిస్తున్నాను అని. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ లేఖనంలో ప్రభు చెప్పాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రె పిల్లలను మేపాలి, 2 కాయాలి. ఏం చేయాలి? మేపాలి, కాయాలి. జాగ్రత్తగా ఉండండి. గొర్రెలు మేత మేయకపోయినా చచ్చిపోతాయి. వాటిని సరిగ్గా కాయకపోయినా శత్రువు చంపేస్తాడు. సింహము, పులులు, తోడేళ్ళు, క్రూర మృగాలు ఏం చేస్తాయి? వాటిని చంపేస్తాయి. కాబట్టి వాటిని ఏం చేయాలి? కాయాలి. అవి బ్రతకాలంటే వాటిని మేపాలి. మేపకపోయినా చచ్చిపోతాయి, కాయకపోయినా చచ్చిపోతాయి. కాబట్టి నువ్వేం చేయాలి? కాయాలి, మేపాలి. కాయటం, మేపటం అనేది నీ వల్ల కాదనే సంగతి నీకు అర్థం కావాలి. కాయటం, మేపటం అనేది ఏ మానవుని వల్ల కాదు కాదు కాదు. హోల్ వరల్డ్, ప్రపంచం మొత్తం తిరగండి, ఏ మానవుని వల్ల కాదు. దేవుడు మనకిచ్చిన గొర్రెల్ని కాయటం అంటే ఆ మంద చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, వాటిని కాయటం అనేది పరలోకమందున్న దేవుడే మనకు విశేషమైన కృపను అనుగ్రహిస్తే తప్ప వాటిని మనం కాయలేం, మేపలేం. అయితే ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమిస్తే తప్ప వాటిని కాయలేవు, మేపలేవు. ప్రభుని ప్రేమించే దివ్యమైన అనుభవంలోనికి పేతురు రావాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఇక్కడ నాకు మిగిలిన ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, ఏంటి ప్రభువా ఇలా అడుగుతావు? 3.5 సంవత్సరాలు అన్నీ వదిలిపెట్టుకుని, భార్యల్ని, బిడ్డల్ని, పనుల్ని వదిలిపెట్టుకొని నిన్ను వెంబడించాం, అవునా? మరి ప్రేమిస్తే వెంబడిస్తామా, ప్రేమించకపోతే వెంబడిస్తామా? ఎటు చూడండి ఏంటి అప్పుడే కొంతమంది వాలిపోయారు. లేవాలి, పైకి లేవాలి. మీకు నా సంగతి తెలుసు కదా, నాకు వీక్నెస్ ఉందని. గతంలో వచ్చినప్పుడు చెప్పాను, ఎవరు నిద్రపోతున్నా, అలసిపోతున్నా, సాలిపోయినట్టు కూర్చున్నా వాక్యం చెప్పటం మిమ్మల్ని చూస్తా నా వల్ల కాదు. కనుక ఉన్నవాళ్ళు, అంతేకాకుండా దయచేసి అందరూ అక్కడక్కడ గ్యాపులు ఉన్నాయి, అది అస్సలు మంచిది కాదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు లైన్లో ముందుగా కూర్చుంటే బాగుంటుంది. వెనకొచ్చేవాళ్ళు మిమ్మల్ని దాటుకొని వచ్చి కూర్చోవాలి, అది అంత క్షేమం కాదు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభువు చెప్పాడు, నువ్వు నన్ను ప్రేమించాలి. వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? 18వ వచనం చూడండి ఒక మాట. 18వ వచనం, యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవనుడు ఎండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు చాపుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ భాగంలో మనం గమనించే ఒక దివ్యమైన సంగతి ఏంటంటే, నీకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నావు. ఎటు చూడండి. ఏ యజమానుడైనా ఒక వ్యక్తిని పనిలో పెట్టుకుంటే యజమానుడు ఏం చెప్తాడు? యజమానుడు ఏదో పని చెప్తాడు, చెప్పినట్లు ఏం చేయాలి? పని చేయాలి. పని చేయకుండా తను ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని యజమానుడు పనిలో ఉంచుతాడా, తీసేస్తాడా?
రెండో రోజే పీకేస్తాడు, ఇంటికి వెళ్ళి బాబు అని. ఎందుకని? నిన్ను పనిలో ఉంచింది నేను చెప్పినట్లు చేయటానికి. నా ఎజెండాని నువ్వు ఫుల్ఫిల్ చేయాలి, నా చిత్తాన్ని నువ్వు ఫుల్ఫిల్ చేయాలి, సంపూర్తి చేయాలి. నా చిత్తాన్ని నువ్వు సంపూర్తి చేయకుండా నువ్వు నాకు అక్కర్లేదు. పరలోకమందున దేవుడు కూడా ఇదే ఆశిస్తూ ఉన్నాడు. ఒకటి, నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే నువ్వు నా పని చేయలేవు. రెండు, మనుషుల ఇష్టాన్ని నెరవేర్చే అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వు నా పని చేయలేవు. నువ్వు నా ఇష్టాన్ని నెరవేర్చేవానిగా ఉండాలి. ఎటువంటి ఎవరి ఇష్టాన్ని? నా ఇష్టాన్ని నెరవేర్చేవానిగా ఉండాలి. ఇలా చెప్తున్నా, అదేంటంటే నీ ఇష్టానికి నువ్వు చావాలి, నీ ఇష్టానికి చనిపోవాలి. నెంబర్ 2, మనుషుల ఇష్టాలకి చనిపోవాలి, మనుషుల ఇష్టానికి కూడా చచ్చిపోయిన అనుభవాన్ని కలిగి ఉండాలి. నీవు నా కొరకు మాత్రమే బ్రతకాలి. నా కొరకు బ్రతికి నేను చెప్పిన ప్రతిదీ చేసే అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే నేను నిన్ను వాడుకుంటాను. నువ్వు ఇప్పుడు అనుభవంలోనికి రాలేదు. పేతురుకి చిన్నగా అర్థమైంది. అర్థమైన తర్వాత ప్రభుని ప్రేమించడం పేతురు జీవితంలో మనం చూస్తాం. అయితే ఈ భాగంలో ఇప్పటికీ ప్రభుని నమ్ముకున్నాం, కానీ మన ఇష్టాలే నెరవేర్చుకుంటూ ఉన్నాం. మన ఇష్టాలు నెరవేర్చుకునే జీవితాన్ని మనం కలిగి ఉంటే ప్రభు ఇష్టాన్ని మనం నెరవేర్చలేం. లూకాసు వార్త 16:25 చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము, నా కుమారుడా, నీ జీవిత కాలమంతయు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. ఎలా అనుభవించావు? నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు సుఖాన్ని అనుభవించావు. లాజరు తనకి ఇవ్వబడిన కృప చొప్పున నమ్మకంగా జీవించి మహిమలోనికి చేర్చబడ్డారు. మన ఇష్టాలు నెరవేర్చుకుంటే ప్రభువుతో మనకు సంబంధాలు ఉండవు. అసలు ఒక మాటలో చెప్పాలి అంటే చాలాసార్లు దైవ చిత్తానికి, దైవ ఇష్టానికి మనం లోబడాలి, విధేయత చూపాలి. దేవుని ఇష్టానికి, దేవుని చిత్తానికి మనం విధేయత చూపాలి. రెండో మాట జ్ఞాపకం చేస్తాను, చూడండి. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఇజ్రాయేలు వారు తినివేయబడుదురు, ఎవరికి ఇష్టం కాని ఘటము వంటి వారే అన్యజనుల్లో నుందురు. మీరు నాకెళ్ళి చూడాలి, ఈ మాటలు కొంచెం శ్రద్ధగా వినాలి. ఎవ్వరికి ఇష్టం లేని వారై ఏం చేయబడతారు? విసర్జించబడతారు, తిరస్కరించబడతారు అని చెప్పాడు. ఇది హోషేయ గ్రంథంలో చెప్పాడు, అంటే ప్రభు రాకముందు చెప్పాడు. ప్రభు ఏం చెప్పాడో అక్షరాలా అదే జరిగింది. ఇజ్రాయేలీలు ఎంతగా ద్వేషించబడ్డారు ప్రపంచం చేత అంటే కదా, యూదుల్ని ఊచకోత కోసాడు ఎవరో? హిట్లర్. నాట్ ఓన్లీ హిట్లర్, ప్రపంచంలో ఏ దేశంలోనైనా వారు చాలా హింస అనుభవించారు. దానికి గల కారణం ఏంటంటే ప్రభు అన్నాడు, ప్రపంచమే మీ ఎడల ఇష్టాన్ని చూపదు అన్నాడు. ప్రపంచమే మీ ఎడల ఇష్టాన్ని చూపదు. దేవుని పిల్లలమైన మనం దేవుని ఇష్టాన్ని నెరవేర్చే ప్రజలంగా మనం ఉంటే ప్రభు కనికరిస్తాడు. పేతురుతో చెప్పిన మాట అదే. పేతురుకి చిన్నగా అర్థమైంది. మరొక మాట జ్ఞాపకం చేస్తున్నా, నా ఇష్టాన్ని నెరవేర్చేవానిగా నువ్వు ఉంటే నీ ఇష్టాన్ని చనిపోవాలి, ప్రజల ఇష్టాలకు చావాలి. నా ఇష్టాన్ని నెరవేర్చేవానిగా నీవు ఉంటే, ఒక మాట చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 13:22 మనకు పరిచయమైన భాగమే. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. పరలోకం ఆశిస్తుంది ఎవరినంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారిని. దేవుని ఇష్టాన్ని నీవు నేను నెరవేర్చాలంటే ప్రభువుని ప్రేమించకుండా సాధ్యం కాదు.
ఎడ్చోండి మీరు చాలా గలిబిలిగా ఉన్నారు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ప్రభుని ప్రేమించకుండా సాధ్యం కాదు. ప్రభుని ప్రేమిస్తే లోకానికి ప్రభుని చూపిస్తాం. ప్రభుని ఎలా చూపించాలి అంటే, అమెరికా నుండి ఈజిప్ట్లో సేవ చేస్తున్న, అంటే ఆయన ఆర్మీ కమాండర్, చాలా అద్భుతంగా పరిచర్య చేస్తూ ఉన్నాడు. అమెరికా నుండి ఒక దైవజనుడు వచ్చి అతనితో మాట్లాడాడు. అతడు చేస్తున్న పరిచర్య చాలా ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని కలిగించింది ఆయనకి. అరే, ఇంత అద్భుతమైన పరిచర్య నువ్వు ఎలా చేయగలుగుతున్నావు అని ఆయనతో మాట్లాడుతూ, అసలు నువ్వు ఎలా రక్షించబడ్డావో చెప్పన్నాడు. నువ్వు ఎలా ప్రభుని నమ్ముకున్నావో చెప్పంటే, అప్పుడు తాను తన రక్షణ సాక్ష్యాన్ని చెప్పడం ప్రారంభించాడు. ఇలా చెప్తా ఉన్నాడు. మేము ఈజిప్ట్లో ఆర్మీ బెటాలియన్లో ఉన్నప్పుడు మా మధ్య భక్తి కలిగిన ఒక యవనస్తుడు ఉండేవాడు. చాలా భక్తి కలిగిన వాడు. అతన్ని చూస్తే నాకు చాలా కష్టం అనిపించేది, ఆయాసంగా ఉండేది. ఒకరోజు మేము బయటికి వెళ్ళంగా వర్షం పడింది. మా వస్త్రాలన్నీ తడిసిపోయినాయి, బూట్లన్నీ తడిసిపోయినాయి. ఆ పొలాల్లో గుండా నడిచి రావటం, బూట్లన్నీ బురదైపోయినాయి. అలాగే క్యాంపుకి వచ్చాం. క్యాంపుకి రాగానే ఈ ప్రభునందు విశ్వాసం ఉంచిన ఈ వ్యక్తి చాలా హడావుడిగా లోపలికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే అతన్ని చూసి నాకు చాలా కోపం వచ్చింది. ఆ కోపం ఏ స్థాయిలోకి అది మితిమీరి వెళ్ళింది అంటే, దగ్గరికి వెళ్ళి బురదైన నా కాలు బూట్ తీసి లాగి పెట్టి కొట్టాను ముఖానికి. బూటు ముఖానికి తగిలింది, కళ్ళు తెరవలేదు. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కొట్టేసి బయటకు వచ్చాను. కోపం తగ్గలే. ఇంకా కోపం తగ్గక మళ్ళీ రెండోసారి వెళ్ళి మళ్ళీ రెండో బూటు తీసి మళ్ళీ కొట్టాను ముఖానికి వేసి. బురద అయింది ముఖానికి. చూడండి, మీరు నాకెళ్ళి చూడాలి. బురద అయింది ముఖానికి, కళ్ళు తెరవలా. ప్రార్థన చేస్తాను అన్నాడు. సహజంగా మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఏమ్మా, మనమైతే ఏం చేస్తాం? ఏంటి ఎవరు మాట్లాడట్లేదు? ఒక ఆయన అన్నాడు, మూడో ప్రపంచ యుద్ధం అయింది మనం అక్కడే ఉంటే కదా. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే, కొట్టిన వ్యక్తి వెళ్ళాడు. ఆ రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఉదయాన్నే నిద్రలేసి అతడు చూస్తే తన బూట్లు పాలిష్ చేయబడి, చక్కగా కడిగి పాలిష్ చేయబడి తన మంచం దగ్గర పెట్టి ఉన్నాయి. పక్కన వాళ్ళని అడిగాడు, ఏంటి నా బూట్లు ఎక్కడికి వచ్చినాయంటే, అవి నీ బూట్లే. నువ్వు రాత్రి ఎవరిని కొట్టావో ఆయనే వాటిని కడిగి పాలిష్ చేసి నీ మంచం దగ్గర పెట్టాడు. నేను ద్వేషాన్ని చూపాను, అతడు ఏం చూపాడు? ప్రేమను చూపాడు. విస్తారమైన ప్రేమను ప్రభు మనకు అనుగ్రహించాడు, కానీ దాన్ని చూపడం మన చేత కావటం లేదు. కారణం ఏంటంటే లోపల లేదు. ఎక్కడ లేదు? లోపల ఏం లేదు? ప్రేమ లేదు. దేవుని ఆశయం అంటే ప్రేమ చేత నింపబడాలి. పేతురుతో ప్రభు మాట్లాడుతున్న విషయం కూడా అదే. అయితే ఆ వ్యక్తి అంటాడు, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను. ఏం చూసి నమ్ముకున్నాను అంటే, నా బూట్లు చూసి నమ్ముకున్నాను. నా బూట్లు చూసి నేను ప్రభుని నమ్ముకున్నాను. ఇలాంటి అద్భుతమైన కార్యాలు మనం చేయగలిగితే దేవుడు కనికరిస్తాడు. ఎవరైనా చేయగలం. అయితే సమస్య ఏంటంటే, మన లోపల ఏముండాలి? మనుషుల చెడుతనాన్ని, దుర్మార్గాన్ని భరించగలిగేటంత ప్రేమ ఉండాలి. ఆ ప్రేమతో మనం నింపబడాలి. ఆ ప్రేమతో మనం నింపబడితే ఎవరినైనా ప్రేమించగలం. ఎంత కష్టాన్ని కలిగించే వ్యక్తులైనా ప్రేమించగలం. ఎంత ఇబ్బందిని కలిగించే వ్యక్తులైనా ప్రేమించగలం. వారిని ప్రభు పాదాల దగ్గరికి తేగలం. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు లేఖనంలో ఇక్కడ
ప్రభు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా 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 అని అందరిని వదిలిపెట్టి పేతుని అడిగితే కష్టం అనిపించింది పేతురికి. కానీ లేఖనంలో మనం మరొక భాగాన్ని చూడాలి. దానికి ముందు ఒక మాట చెప్తున్నా, ఇటు చూడండి మీరందరూ నాకెళ్ళి చూడాలి. అదేమంటే, ప్రభువుని ప్రేమించకుండా శరీరాన్ని కానీ లోకాన్ని కానీ అపవాదిని కానీ జయించలేం. ఇది పెద్ద రహస్యం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుండి 17 వచనాల వరకు మనం చదివితే అక్కడ సంగతులు అర్థమవుతాయి. అయితే నేను ఇప్పుడు ఆ విషయాలు జ్ఞాపకం చేయట్లేదు, కానీ నేను దాటి వెళ్తున్నాను. ఈరోజు శరీరాన్ని జయించలేకపోతున్నావు. నమ్ముకున్నావు కానీ శరీరాన్ని జయించలేకపోతున్నావు, లోకాన్ని జయించలేకపోతున్నావు, అపవాదిని జయించలేకపోతున్నావు. కారణం ఏంటి? ఇటు చూడండి, వాటితో ఫైట్ చేస్తూ ఉన్నాం. లాస్ట్ టైం కూడా మీకు నేను జ్ఞాపకం చేశాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. దీన్ని జయించడం చేత కావట్లేదు చాలామందికి. ఒక పచ్చ కాగితాన్ని జయించడం చేత కావట్లేదు, డబ్బును జయించడం చేత కావట్లేదు, సెల్ ఫోన్ జయించడం చేత కావట్లేదు, నేను అనే ఇమేజ్ని జయించడం చేత కావట్లేదు. నేను దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భాగంలో ప్రభు చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు ఎందుకు అడిగాడు ఈ ప్రశ్న అంటే, పేతురు జీవితంలో చదివినప్పుడు మీరు కూడా కొద్దిమంది అన్నారు ప్రేమిస్తున్నాడు అని. నిజంగా ప్రేమించే అనుభవాన్ని కలిగి ఉంటే ఇలాంటివి జరుగుతాయా? రండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం చూడండి. సీమోను పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా, వారు, మేము నీతో కూడా వచ్చేదమండ్రి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఎటు చూడండి, ఆ రాత్రి ఏమీ పట్టలేదు. దేవుడు నీకు ఇవ్వని పనిలో నువ్వు కొనసాగితే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు ఇవ్వని పనిని నువ్వు చేస్తూ ఉంటే ఎప్పటికీ నువ్వు విజయాన్ని సాధించలేవు. సహోదరులారా, కూర్చున్న వాళ్ళారా, ఈ మాటలు మీరు ఆలకించాలని మనం చేస్తున్నాం. దేవుడు నీకు ఇవ్వని పని, దేవుడు తనకిచ్చిన పని ఏంటి? మనుషులు పట్టడం. తాను చేస్తున్న పని ఏంటి? చేపలు పట్టడం. ఏమన్నా పట్టారా? ఒక చేప కూడా పట్టలేదు. నీ జీవితంలో దేవునికి విరోధమైన పని, దేవుడు నీకు ఇవ్వని పనిని నువ్వు చేస్తూ ఉంటే ఎంత కాలమైనా నీ జీవితంలో జీరో బ్యాలెన్సే. ఏం మిగలదు, సాటిస్ఫాక్షన్ ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. దేవుని వాక్యంలో మనం ఈ సంగతిలో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇంకా బాగా దుఃఖాన్ని కలిగించే విషయం ఏంటంటే 4వ వచనం చూడండి. సూర్యోదయం అగుచుండగా యేసు ధరణి నిలిచెను. అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. చూడండి, దేవుని చిత్తానికి విరోధంగా, దైవ చిత్తానికి భిన్నంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే, ప్రభువుని ఎదుట నిలబడినా ఆయన ప్రభు అని నీకు అర్థం కాదు. ప్రభుని నువ్వు గుర్తించలేవు. ప్రభు ఎదురుగా నిలబడ్డాడు. ప్రేమించేవానికి ఒక్కడికే అర్థమైంది ఆయన యేసు అని, యోహానికి. మిగతా వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేకపోయారు. నేను ప్రేమతో జ్ఞాపకం చేసే ఒక మాట ఏంటంటే, దేవుని పనిలో నువ్వు ప్రయాసపడకుండా, దేవుడు నీకు ఇవ్వని పని చాలాసార్లు దేవుడు మనకి ఇవ్వని పనుల్లో మనం బిజీ అయిపోయాం. అది చాలా పెద్ద ప్రమాదం. 10 సంవత్సరాలు పనిచేసినా ఏం మిగలవు. అందులో నువ్వు ఆత్మలో ఆనందించలేవు, సంతోషించలేవు, నెమ్మదిగా ఉండలేవు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు
ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభులో ఆనందించే అనుభవం, ప్రభులో సంతోషించే అనుభవం నువ్వు కలిగి ఉండాలంటే ప్రభుని ప్రేమించాలి. ఇంకా చూడండి 5-6 వచనాలు. యేసు పిల్లలారా భోజనముకు మీద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా లేదని వారు ఆయనతో చెప్పిరి. ఎటు చూడండి, దైవ చిత్తానికి భిన్నంగా, దేవుని ఆలోచనకు భిన్నంగా నువ్వు ప్రవర్తించే ఎంతకాలమైనా లేమిని అనుభవిస్తావు. సమృద్ధిని అనుభవించలేవు, లేమిని అనుభవిస్తావు. చాలా తీవ్రమైన లేమిని. దావీదు ఒక మాట అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు, కృపాక్షేమములు నా వెంట వచ్చును. అమ్మా, ఈ మాటలు అర్థమవుతున్నాయా? ఎవరైనా పక్కన నిద్రపోతుంటే తట్టి లేపండి వాళ్ళని. నేను మీకు ఇచ్చే స్పెషల్ రిక్వెస్ట్ ఇది, సరేనా? లేపండి, పర్లేదు, లేపండి, తట్టి లేపండి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి 21:7. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. ప్రభువుని ప్రేమించే అనుభవం నువ్వు కలిగి లేకపోతే, ప్రభువు చెప్పిన పనిని నువ్వు చేసే అనుభవాన్ని కలిగి లేకపోతే నువ్వు ఎప్పటికీ ప్రభు ఎదుట నిలబడలేవు. ఎటు చూడండి, ఏం చేశాడు? వస్త్రహీనుడై ఉన్నాడు. అక్కడేం వస్త్రాలు కట్టుకోవాల్సిన అవసరం లేదులే. వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసుకొని సముద్రంలో దూకాడు. పడవలో లేడు, ఎక్కడున్నాడు? సముద్రంలో దూకాడు. చాలాసార్లు విపరీతమైన శ్రమానుభవానికి నిన్ను నువ్వే అప్పగించుకుంటావు. ప్రభు ఎదుట నిలబడి ధైర్యంగా ప్రభుని అడిగే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండవు. ప్రభు నీకు చెప్పింది వేరు, నువ్వు చేసేది వేరు. ఇంకా చూడండి 21:6 జ్ఞాపకం చేస్తున్నా. దోణి కుడిపక్క వలవేయుడి మీకు దొరికినని చెప్పాను కనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయి. ప్రభువు మాట వింటే విస్తారమైన ఆత్మలను కానీ పరిచర్యను కానీ మరి ఏదైనా విస్తారంగా ప్రవహిస్తాడు. ప్రభుని ప్రేమించే అనుభవాన్ని మనం కలిగి ఉంటే, మనం ఇలాగ చేయగలం. ఆయన మాట వినే అనుభవాన్ని కలిగి ఉంటే. 21:9 చూడండి. 21:9లో కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలు రొట్టెయు కనబడెను. దిగి వారు దరికి వచ్చారు. వారేం పట్టలేదు. ఎంత ప్రేమ గలవాడంటే ఆయన, నాకు ఈ భాగాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనసంతా అదోలా అనిపించింది. అవిధేయులు, సహజంగా అవిధేయులైన వారిపైన మనకి ఎవరికైనా ఏముంటుందంటే కోపం ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ ప్రభు ఎంత ప్రేమను చూపాడు అంటే విస్తారమైన ప్రేమను వారి ఎడల చూపాడు. అందుకే ప్రభు యోహాను సువార్త 13వ అధ్యాయం చెప్పాడు, నేను మిమ్మును ప్రేమించినట్లే మీరు ఇతరులను ప్రేమించాలి. ప్రభు ప్రేమ చేత మనం నింపబడిన అనుభవంలోనికి రావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈ భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు వారు వచ్చారు, రొట్టె చేపలు ఉన్నాయి. వారు ఏం పట్టలేదు, రొట్టె చేపలు ఉన్నాయి. తర్వాత 13వ వచనం చూడండి. యేసు వచ్చి రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. ఆయనే తన స్వహస్తాలతో పంచిపెట్టాడు. ఇటు చూడండి, మీరు నాకెళ్ళి చూడండి. పంచిపెట్టేటప్పుడు ఎదురుగా ఎవరున్నారు? అందరిని వదిలేయండి, ఒక్కరినే మన టార్గెట్. ఇప్పుడు ఎవరు? పేతురు ఉన్నాడు. పేతురు తల ఎత్తి ప్రభు ముఖంలో చూడగలిగే అనుభవం ఉందా? ఎందుకని? అందరిని అంటిపెట్టుకుని వెళ్ళింది ఎవరు? పేతురే. నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, ప్రభు చెప్పాడు మీరు నిలిచి ఉండండి అని. కానీ వారు
నిలిచి ఉండకుండా ఎక్కడికి వెళ్ళారు? చేపలు పట్టడానికి వెళ్ళారు. దేవుడు ఇవ్వని పని మనకు గొప్ప నష్టాన్ని, గొప్ప పాఠాన్ని నేర్పించేది. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఈ లేఖనంలో ప్రభు చెప్పాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనేది పేతురు అంతరంగాన్ని బాగా కలిచివేసింది. దేవుని పిల్లలమైన మనం ప్రభుని ప్రేమించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ప్రభుని ప్రేమించే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ప్రభువుని పేతురు ప్రేమించాడా, ప్రేమించలేదా? ప్రేమించలేదు. ప్రేమించినట్టే ఉన్నాడు. ఏం చేయాల? ప్రేమించలా. మనం కూడా ఎలా ఉన్నాం? ప్రేమించినట్టే ఉన్నాం. ఎడ్జోండి ప్రేమించినట్టే ఉన్నాం. కానీ నిజంగా ఒరిజినల్గా మనం ప్రేమించిన అనుభవాన్ని కలిగలేము. ప్రభు చెప్పాడు, నేను ప్రభుత్వం అయితే తర్వాత జ్ఞాపకం చేస్తాను. నీ మనసు తిరిగిన తర్వాత రండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం. సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమలో జల్లించడానికి మిమ్మల్ని కోరుకుని, కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణంకు వెళ్ళటకు సిద్ధంగా ఉన్నానని ఆయన పేతురు, నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడికు ఇదని నీతో చెప్పుచున్నాను. నేను ఏమన్నాడు? ప్రభువా, ఎక్కడికి వస్తాను? మనం కూడా మాటలు భలే చెప్తాం. మన మాటలకి మన క్రియలకి అసలు సంబంధమే ఉండదు. ఎడ్జోండి ఏముండదు? మన మాటలకి మన క్రియలకి ఏముండదు? సంబంధం ఉండదు. చాలా మంచి మాటలు చెప్తాం, చాలా కడుపు నిండిపోయే మాటలు చెప్తాం. కానీ క్రియల్లోనికి వచ్చేసరికి, తీరులోనికి వచ్చేసరికి చెప్పిన మాటలకి జీవితానికి సంబంధమే ఉండదు. ప్రాణం ఇస్తానన్నాడు, నీ కొరకు చెరలోనికి వస్తానన్నాడు. కానీ ఆ రాత్రి ఏం జరిగింది? నేను చెప్పే మాట మీకు అర్థం కావాలి. ప్రభువుని ప్రేమించవలసినట్లుగా ప్రేమించకపోతే 3 సార్లు అబద్ధం ఆడాడు. ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడాడు. చాలా బాధను, దుఃఖాన్ని కలిగించే ఆ పరిస్థితి అది. ప్రభు పిల్లలమైన మనం ప్రభుని విస్తారంగా ప్రేమించే ఈ దివ్యమైన అనుభవంలోనికి రాగలిగితే ప్రభు కనుగరిస్తాడు. ప్రభు పేతురుతో చెప్పిన మాట అదే, నీ మనస్సు తిరిగిన తర్వాత 3.5 సంవత్సరాలు ప్రభుని వెంబడించిన మనసు తిరగలేదా? నాకు ఇది ఆశ్చర్యాన్ని కలిగించింది. 3.5 సంవత్సరాలు ఎన్ని అద్భుతాలు చూశారు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూశారు, ఎన్ని వండర్స్ చూశారు. మనస్సు అనేది చాలా 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 ప్రమాదకరమైంది. సహోదరుడా, మనకున్న సమస్య అంతా దేంతో చెప్పండి? దేంతో? మనసుతోనే. అవునా? నీ మనసు కఠినమైతే చాలా కష్టమైంది. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. భార్య భర్తలు వాళ్ళు ఇరువురు. ఆయన కానిస్టేబుల్గా పనిచేస్తాడు, ఆమె ఎల్ఐసిలో పనిచేస్తుంది. చాలా అందంగా ఉంటుంది. అబ్బాయి కూడా అందంగా ఉంటాడు. వాళ్ళకి 2 పిల్లలు చదువుతున్నారు, ఇంటర్మీడియట్కి ఏమో వచ్చారు. చాలా అన్యోన్యంగా ఉంటారు. ఆయన డ్యూటీకి హడావుడికి వెళ్తుంటే, మీరు నగలు చూడండి, అన్నం కలిపి కొంచెం తినేసి వెళ్ళండి అని అన్నం కలిపి ముద్దలు పెట్టేది భర్తకి. అట్లా ప్రేమించేది, అట్లా అన్యోన్యతగా ఉండేవాళ్ళు వాళ్ళు. ఆమె పనిచేసే ఆఫీసులో ఆమె మనసు జారింది. ఆమె పనిచేసే ఆఫీసులో ఒక అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇంకా భర్తను విడిచిపెట్టేసి అతనితో వెళ్ళిపోయింది. ఏమి లేక చెప్పండి? ఏమి లేక మనసు ఏమైంది? ఇడ్చోండి
దేవుడు నీకు ప్రేమించి ఇచ్చిన భర్తను ప్రేమించు, నీ భార్యను ప్రేమించు. లోపాలు ఉంటాయి, ప్రభువు వలె ప్రేమించే అనుభవంలోనికి వస్తే ఎవ్రీథింగ్ చేంజ్, అంతా మారిపోద్ది, నూతన సృష్టిగా చేయబడుతుంది. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ లేఖనంలో ప్రభుని ఎలా ప్రేమించాలని ప్రభు కోరుకుంటున్నాడు. పేతురుని అడిగాడు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా 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 అని 3 సార్లు అడిగాడు. ఏంటి ప్రభువా నువ్వు కోరుకునే ప్రేమ, ఎలాంటి ప్రేమను నేను నీ ఎడల కలిగి ఉండాలి అంటే దానికి ఒక అద్భుతమైన జవాబు ఉంది పరిశుద్ధ గ్రంథంలో. చూడండి త్వరగా, మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం చూడండి. 12:30 నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. ఎలా ప్రేమించాలి? ఇటువంటి ఎలా ప్రేమించాలి? మీకేమన్నా అర్థమైందా? అర్థమైతే నేను బతికినట్టే, మీకు అర్థం కాకపోతే నేను చచ్చినట్టే. మీకు అర్థం కావాలి సహోదరులారా, ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో నంబర్ 1, 2 పూర్ణ ఆత్మతో, నంబర్ 3 పూర్ణ వివేకంతో, నంబర్ 4 పూర్ణ బలముతో. రండి ఎవరన్నా ఈ స్థాయిలో నేను ప్రభువుని ప్రేమిస్తున్నానని చెప్పేవాళ్ళు ఉంటే మీకు దండేసి సన్మానం చేస్తాం. ఇక్కడ ఎవరున్నా ఉంటారులే, లేకుండా ఏమి ఉండరు, కానీ వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కానీ దేవుని ఆశ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, ఎవరైనా నన్ను ప్రేమించదలిస్తే పేతురుదిగా ఇలా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో నన్ను ప్రేమించాలి. దానికి తక్కువైన ప్రేమ నాకు అక్కర్లేదు, నేను తీసుకోను. అందుకే మీరు గమనించండి, లేఖనాల్లో వాగ్దాన దేశంలోనికి 20 లక్షల మంది వెళ్ళారు, కానీ అందులో ఆయన ప్రేమించిన వాళ్ళు 2 ఉన్నారు. ఎవరు? కాలేబు, యెహోషువాలు. ఎలా ప్రేమించారు? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో వారు ప్రభుని ప్రేమించారు. దేవునిని అలా ప్రేమిస్తే ఆయన అంటాడు, మీకు ఏది ఇష్టమో అడగండి, నా నామమున మీరు నన్ను ఏమడిగినా చేస్తా. ఎప్పుడు చేస్తాడు? అలాగూ ప్రేమించే అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు, ప్రభు అద్భుతాలు చేస్తాడు, ప్రభు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. దేవుని పిల్లలమైన మనం ప్రభుని ప్రేమించే అనుభవంలోనికి రావాలి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, లేఖనంలో ఈ సంగతులు నాకు టైం అయిపోతుంది, కొద్దిగా జ్ఞాపకం చేస్తాను. పేతురు మార్పు చెందిన తర్వాత ఎంత అద్భుతంగా ప్రభుని ప్రేమించాడు అంటే అంత అద్భుతంగా ప్రభుని ప్రేమించాడు. నాకు చాలా ఆశ్చర్యాన్ని విస్మయాన్ని కలిగించే విషయం అపోస్తలుల కార్యములు 1:14 ప్రార్థించిన పేతురు మోకాళ్ళు వంచి ప్రార్థించాడు. ఎటు చూడండి మీరు నాకెళ్ళి చూడండి. అందుముందు ఎక్కడికి వెళ్ళాడు? సహోదరుల్ని వెంటేసుకొని చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఎటు చూడండి, చాలామంది ఇంతే, ప్రార్థన చేయాల్సిన టైంలోనేమో పని చేస్తారు, పని చేయాల్సిన టైంలోనేమో ప్రార్థన చేస్తూ ఉంటారు. దండంగా మరోళ్ళు అన్నమాట. మీరేం ఫీల్ అవ్వద్దు ఇట్లా అన్నానని, నిజంగా దండంగా మరోళ్ళు. నువ్వు ప్రార్థన చేయాల్సిన టైంలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభు ఏమన్నాడు? పరిశుద్ధాత్ముడు మీ మీదకు వస్తాడు, అంతవరకు మీరు యెరూషలేములో నిలిచి ఉండండి అంటే ఈయన ఎక్కడికి వెళ్ళాడు? చేపలు పట్టే పనిలోనికి వెళ్ళినట్టు మనం చూస్తాం. అయితే ప్రభు వెళ్ళిపోతా మాట చెప్పాడు. నిలిచి ప్రార్థించిన పేతుర్ని మనం చూస్తాం.
2:4, అపోస్తల కార్యములు 2:4, ఆత్మచేత నింపబడిన పేతురు, ఆత్మచేత నింపబడిన తర్వాత ఆత్మచేత నింపబడే వరకు ప్రార్థన చేశాడు. నిలిచి ప్రార్థన చేయటం మనం చేయగలిగితే ప్రభు తన ఆత్మచేత నింపి తన మహిమ కొరకు వాడుకుంటాడు. తర్వాత అపోస్తల కార్యముల గ్రంథం 4:19-20 చూడండి. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. చంపేస్తారా? ఓకే, చంపేసుకోండి, తీసుకెళ్ళి చంపేయండి. కానీ మేము దేవుని మాట తప్ప మీ మాట వినం. మేము దేవుని మాట వింటాం. ప్రాణాలను సైతం బలిపీఠం పైన పెట్టి దేవుని మాట విన్న పేతురు. ఇంతకుముందు లేదు, అది ఓ చిన్నది కదా. ఇప్పుడు సన్నిహితుని సభ ముందు నిలబడి చెప్తా ఉన్నాడు యూదా పెద్దలందరికీ, మేము దేవుని మాట వింటాం, మీ మాట వినం, మీరేం చేస్తారో చేసుకోండి. ప్రాణాలను సైతం బలిపీఠం పైన పెట్టగలిగిన అనుభవాన్ని కలిగి ఉంటాం ప్రభుని ప్రేమిస్తే. తర్వాత అపోస్తల కార్యములు 2:41 మనం చూడగలిగితే, 2:41, 4:4లో కూడా 3,000 మంది, తర్వాత 5,000 మంది, వేల మంది రక్షించబడ్డారు. బహు ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించారు. అంతేకాదు, చూడండి, పేతురు నడిచి వెళ్తుంటే పేతురు వస్త్రపు చెంగు తగిలితే, పేతురు నీడబడితే ప్రజలకు రోగాలు పోయినాయి. ఎంత అద్భుతంగా దేవుడు తన మహిమ కొరకు తన దాసులను వాడుకున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఆయన 3 జయించిన అనుభవాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. 3 జయించాడు. 1 దేహాన్ని జయించాడు, 2 లోకాన్ని జయించాడు, 3 అపవాదిని జయించాడు. నేను 3 మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 3:6 చూడండి. 3:6, అంతటా పేతురు, వెండి బంగారములు మా ఇద్దరు లేవు, కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నాము, నజరుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడవమన్నాడు. చూడండి, అంతకుముందు ఉందా ఇంత ధైర్యం? ఇంత ధైర్యం? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభుని ప్రేమిస్తే ప్రభు ఏం చేస్తాడంటే తన కృపచేత నింపుతాడు. మనల్ని నింపినప్పుడు ఒక అద్భుతమైన వ్యక్తులుగా మనం దేవుని కొరకు పని చేయగలం. వెండి బంగారాలు మా దగ్గర లేవు. నిజంగా లేవా? చెప్పండి, నిజంగా లేవా? వెండి బంగారాలు లేవా వాళ్ళ దగ్గర? అందరూ తీసుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెడతా ఉన్నారు. ధనమంతా తీసుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెడుతున్నా, ధనం పైన వారి మనసు లేదు. మనకున్న పెద్ద జబ్బు ఏంటంటే ఇప్పుడు ఏంటి? డబ్బు అనేది మనకున్న పెద్ద జబ్బు. దాని విషయంలో మనం జయాన్ని సాధించాలి అంటే దేవుని పాదాలు పట్టుకోవడం తప్ప వేరే దిక్కులేదు. అందరు తెచ్చి ధనాన్ని తన పాదాల దగ్గర పెడతా ఉంటే ఆయన అన్నాడు, శరీరం ఊరుకోదు, కానీ వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడవమంటే లేచి నడిచాడు. అద్భుతాలు చేయగలిగారు. వారు శరీరాన్ని జయించారు. 2వ మాట జ్ఞాపకం చేస్తున్నా, 3:12 చూడండి. 3:12, పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లా నిన్ను, ఇజ్రాయిల్లారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువ వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? లోకం వైపు తన మనసు లేదు. లోకంతో చెప్తా ఉన్నారు, మీరెందుకు మా వైపు ఎందుకు చూస్తున్నారు? మేం చేయలేదు ఈ పని. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వీడు లేచి నడిచాడు అని వారికి ధైర్యంగా చెప్పాడు. 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వల్ల కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? అపవాది
కార్యాలను ఎరగలిగిన వాడయ్యాడు. అననీయ సపీరాలు భూమిని అంతకు అమ్మి తెచ్చారనే సంగతి వాస్తవంగా పేతురుకి తెలియదు. కానీ ఎవరికి తెలుసు? తనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. ఆత్మదేవుడు అద్భుతంగా ఆ సంగతి తెలియచేయగా దేవునికి విధేయత చూపాడు, దేవునికి లోబడ్డాడు. దైవ చిత్తానుసారమైన పని చేస్తుండగా తప్పు చేసిన వారిని నిలబెట్టి అడిగాడు. చాలా కష్టమైన భాగం అది. వెంటనే అననీయ సపీరాలు చనిపోయారు. సాతాను నీ హృదయమును ఎందుకు ప్రేరేపించెను? సాతాను అననీయ సపీరాల హృదయాలను ప్రేరేపించిన సంగతి ఎవరికి తెలుసు? పేతురుకి తెలుసు. ప్రభువుని ప్రేమించిన అనుభవంలోనికి వస్తే అంతకుముందు తానే మోసగించబడ్డాడు, తానే మోసపోయాడు. ఎప్పుడైతే ప్రభుని ప్రేమించే స్థాయిలోనికి వచ్చాడో అపవాది కార్యాలను ఎరగలిగిన వాడయ్యాడు. రోమపత్రిక 16:20లో దేవుడు అపవాదిని శీఘ్రంగా మీ కాళ్ళతో చితకదొక్కించును అనే మాట చూస్తాం. పరలోకమందున్న దేవుణ్ణి ప్రేమించిన అనుభవంలోనికి వచ్చిన పేతురు అద్భుతమైన పరిచర్య చేయటం ప్రారంభించాడు. ఇంకా చెప్పాలి అంటే అన్యుల దగ్గరికి యూదులు వెళ్ళరు, అస్సలు వెళ్ళరు. కానీ ప్రభు పేతురుకి చెప్పగా పేతురు బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? ఒక అన్యుని దగ్గరికి. 10వ అధ్యాయం అపోస్తల కార్యములు గ్రంథం 10వ అధ్యాయం. వీళ్ళు ఏం చేశాడు? వారికి సువార్త చెప్పాడు. సువార్త చెప్పగా వారందరూ ప్రభునందు విశ్వాసం ఉంచారు. అన్యులైన వారిని మొట్టమొదట ప్రభు దగ్గరకు నడిపించింది పేతురే. వాస్తవంగా ఇది యూదులందరికీ తెలిస్తే తను చిత్రవద చేస్తారు. అయినా ఆలోచన చేయండి, ఏమాత్రం శరీరానికి భయపడలేదు. శరీరాన్ని సిలువ వేసిన అనుభవంలోనికి తాను వెళ్ళగలిగాడు. ప్రభుని ప్రేమించాడు. ప్రభు స్వరాన్ని మాత్రమే వినే అనుభవం, ప్రభు చిత్తాన్ని మాత్రమే చేసే అనుభవం. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం, దైవ చిత్తాన్ని మాత్రమే నేను జరిగించాలి. మనుషుల కొరకు పేతురు చనిపోయాడు, తన కొరకు పేతురు చనిపోయాడు. ప్రభు కొరకు మాత్రమే జీవించి అద్భుతమైన జీవితాన్ని జీవించి మహిమలోనికి వెళ్ళాడు. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, సొంత ఇష్టాలకి మనం చావాలి, ప్రజల ఇష్టానికి చావాలి. ప్రభు ఇష్టానికి బ్రతికే అనుభవాన్ని మనం కలిగి ఉంటే దేవుడు అద్భుతమైన కృపనిస్తాడు. ప్రభు ఇష్టానికి బ్రతికే అనుభవాన్ని మనం కలిగి ఉంటే ప్రభు కృపనిస్తాడు. అప్పగించుకుని ప్రభుని ప్రేమించే ఒక దివ్యమైన అనుభవంలోనికి వద్దాం. ప్రభు నమ్మదగినవాడు. ప్రభు తన కృపను కనికరాన్ని ఆయన మన యెడల విస్తరింప చేస్తాడు. అంతకు ముందు పేతురు చేయలేని కార్యాలు ప్రభువుని ప్రేమించి తన మనసు తిరిగిన తర్వాత ఊహించటానికి, ఆలోచించటానికి, లెక్కలేయటానికి వీలు కానన్ని కార్యాలు చేయగలిగాడు. ఒకే బాడీ, ఒకే మనుషుడు ఇన్ని అద్భుత కార్యాలు ఎలా చేయగలిగాడు? నేను ప్రభుకి అప్పగించుకుందాం. ప్రభు నమ్మదగినవాడు. ప్రభుకి అప్పగించుకొని ప్రభు చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడదాం. ముఖ్యమైన సంగతి ఏంటంటే ప్రభు చెప్పిన మాట. ప్రభుని ఏం చేయాలి చెప్పండి? ఎలా ప్రేమించాలి? భలే గుర్తుపెట్టుకున్నారు మీరు. మీకు చాలా వందనాలు. ఎట్లా? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో. భలే ఉంది మీరు చెప్తా ఉంటే. చాలా సంతోషంగా ఉంది. ప్రభువుని ఇలాగ మనం ప్రేమిస్తే మనం ఉన్న ఇళ్ళు కానీ మన మందిరాలు కానీ ఆనందంతో నింపబడతాయి. ఫుల్ ఆఫ్ జాయ్. ఎంత ఆనందిస్తావో చెప్పలేం. గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని నేను అనుభవిస్తాం ప్రభులో. అతి గొప్ప కృపను, ఆనందాన్ని ప్రభు మనకు దయచేయను కాక. దానికంటే తక్కువైంది చెప్పండి? అంగీకరించబడదు.
పడదు. అందుకే చాలా సార్లు ఆరాధనలో మనం చేసే ఆరాధన అంగీకరించబడదు. నమ్ముకోవడానికి నమ్ముకున్నావు కానీ నమ్మకంగా జీవించే ప్రభుని ఆరాధించే అనుభవాన్ని కలిగి లేవు. ప్రభుని ఇలాగూ ప్రేమించే అనుభవాన్ని మనం కలిగి ఉంటే పేతురును వాడుకున్న దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకుంటాడు. పేతురు ఓడిపోయినట్లుగా నీవు ఓడిపోయిన అనుభవంలో ఉంటే ప్రభుని ప్రేమించడానికి నిన్ను నువ్వు అప్పగించుకో. పేతురు ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కార్చాడు. అటు కృపా మహిమ గల దేవుడు మన ఏళ్ళ అనుగ్రహించుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. కనికరం గల తండ్రి, మిమ్మల్ని ప్రేమించే విషయంలో చాలా లోటు కలిగి ఉన్నాం. నమ్ముకొని సంవత్సరాలు అవుతుంది, కానీ ప్రభువా హృదయ అర్పణలు అర్పించి నైనా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో ప్రేమించే అనుభవాలు కలిగిలేం నాయనా. మమ్మను మన్నించండి. దివ్యమైన మీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు నాయనా, నీ పిల్లలమైన మేము హత్తుకుని నిన్ను ప్రేమించి నీ కొరకు బ్రతికే దివ్యమైన అనుభవాన్ని మీరు మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని దాసులు అద్భుతమైనటువంటి ప్రభువును ప్రేమించి సొంత కార్యాల విషయంలో, సొంత మనసు విషయంలో, ఇతరుల కార్యాల విషయంలో, ఇతరుల మనసు విషయంలో చనిపోయి ప్రభు చిత్తం, ప్రభు కార్యాల కొరకు ఆయన్ను ప్రేమించే వరుసలో మనం ఉండటం ద్వారా పేతురు జీవితంలో ప్రభువును ప్రేమించినట్లే కనిపించి ప్రభువును ప్రేమించలేదు కదా, ప్రభువునే గుర్తించలేదు. అది మాత్రమే కాదు, సర్వం కోల్పోయినాడు, కష్టాల లోతుల్లో పడిపోయినాడు. తన మనస్సు తిరిగింది. తన మనస్సు ప్రభుకు అప్పగించి ప్రభువును ప్రేమించడం ద్వారా చెప్పనాశక్యమైన మహిమయుక్తమైనటువంటి గొప్ప కార్యాలను ప్రభు కొరకు అనిర్వచనముగా మరి ప్రభు కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు. అలాగూ ప్రభువును శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తూ ముందుకు సాగుదాం. అద్భుతమైన వాక్యం అందించిన అన్నకు కృతజ్ఞతలు. రెండో ప్రకటన గమనించండి. ఏంటంటే ఇప్పుడు సండే స్కూల్, చిన్నపిల్లల మినిస్ట్రీ, మరి చిన్నపిల్లల మినిస్ట్రీకి సంబంధించినటువంటి పిల్లలు అప్స్టైర్లో ఉన్నటువంటి ఆ అవతలి హాల్స్ ఉన్నాయి కదా, దాని మీద మీరు వెళ్తే మరి మీ కొరకు మంచి ఉపదేశాలు అందింపబడతాయి. చిన్నపిల్లలు అక్కడికి వెళ్ళాలని మనవి చేస్తున్నాం. అదే సమయంలో ప్రభునందు ప్రియులారా, ఇప్పటి వరకు దరిదాపు 370 మంది వరకు మొదటి కూడికకు చేరి వచ్చారు. కనుక దయచేసి గమనించండి, ఇంకా అనేకులు వస్తారు. కనుక మీరు ఈ వరుసలో మీ ముంగట ఉన్నటువంటి కుర్చీలను మీరు వారి కొరకు ఉంచినట్లుగా అనిపిస్తుంది. దయచేసి అట్లా ఉంచకండి, ఫిలప్స్ చేయండి. మూడవదిగా ఏంటంటే, ఇప్పుడు మరి మన ప్రియులు ప్రశాంత్ వచ్చి, అలాగే సామ్యలను వచ్చి కీర్తనలు ఒకటి, ఇరువురు ఒక్కొక్క కీర్తన పాడతారు. తదనంతరం ఒకరు ప్రార్థన చేసిన తర్వాత రెండవ ఉపదేశాన్ని మనకు ఇమిగనూరు నుండి వచ్చినటువంటి ఎబినేజర్ అన్న గారు వాక్యాన్ని అందిస్తారు. దయచేసి ప్రశాంత్ రండి. పాటల షీట్లో నుండి 15వ కీర్తనను మనం పాడుకుందాం. కృతజ్ఞతతో స్తుతి పాడేదా.
కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడే